రైతు బంధు. కాంగ్రెస్ భాషలో రైతు బంధు అంటే రైతు భరోసా. మరి కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసాగా ఉంటుందా? రైతు బంధు అసలు ఎవరికి ఇవ్వాలి? 100 ఎకరాలున్న భూ యజమానికా, 10 ఎకరాలు, 5 ఎకరాలు, ఎకరం కంటే తక్కువ ఉన్న నిజమైన రైతుకా? ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఇక్కడ వందల ఎకరాలు కొనుగోలు చేసి ఎన్నడూ భూమిలో అడుగుపెట్టని డబ్బు ఉన్న పేద రైతుకా? వ్యవసాయం తప్ప వేరే ఏ పని తెలియని నిజమైన రైతుగా? రైతుకు భరోసా. రైతుకు ఎకరానికి కొంత డబ్బు ఇస్తే చాలా? అసలు రైతుకు ఏం కావాలి? ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. రైతు బంధు అర్హులు ఎవరన్నా? అసలు రైతు బంధు ఎన్ని ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి? 100 ఎకరాల, 10 ఎకరాల, 5 ఎకరాల, ఎకరం కంటే తక్కువ ఉన్న రైతుకు ఇవ్వాలా? అసలు యాక్చువల్ రైతు బంధు అంటే ఒక ఎకరం ఉన్నోడే. అసలు ఎకరం కూడా లేనోడే యాక్చువల్గా పేదోడు, ఎవరైతే కౌలు రైతుదారు ఉంటాడో ఆయన. కానీ దానికి ఒక పరిధి ఉంటుంది కాబట్టి మరి 10-20 ఎకరాలు కాకుండా ఒక 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. అలాగే కౌలు రైతులను కూడా ఒకసారి పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఏదో ఒక చేయూత లాంటిది తీస్తే బాగుంటుంది. రైతుకు ఎకరానికి ఇంత డబ్బు అని ఇస్తే చాలా? అసలు రైతుకు ముఖ్యంగా ఏం కావాలి గవర్నమెంట్ నుండి? మద్దతు ధర కావాలి. మద్దతు ధర కావాలి. డబ్బులు ఇచ్చి అప్పటికప్పుడు తాత్కాలికంగా దులుపుకోవడం కంటే వాళ్ళకి ఆ అండ అనేది పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి మద్దతు ధర కల్పించేదాకా వాళ్ళకి చేయూతలాగా ఉంటే అది అసలైన గవర్నమెంట్ అండ అనేది. లేకపోతే ఎన్ని చేసినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఏది చేసినా వృధా. ఇప్పుడు గడిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇచ్చింది. ఈ ప్రభుత్వం రైతు బంధు ఎలా ఇవ్వాలి, ప్రజలకు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? రైతు బంధు ఇంతకుముందు గత ఉన్న ప్రభుత్వం రైతు బంధు అనేది భూములు ఉన్న వాళ్ళకే వచ్చినాయి. అలా కాకుండా పేదలకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళకు అసలు రాలే. ఉన్న 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు అనేది వాళ్ళకే వర్తించింది తప్ప పేదవాళ్ళకు ఎటువంటి ఈ రైతు బంధు కానీ ఇలాంటి ఏమి ఎవరికి చెందలేదు. అలాంటి ఏదున్నా ఒక 5-10 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు బంధు వస్తే చాలా బాగుంటుంది. అట్లా రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి వాళ్ళకు ముందు ఒక 10 ఎకరాలు ఉన్న వాళ్ళ లోపు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. విదేశాల్లో ఉంటూ ఇక్కడ వందల ఎకరాలు కొనుక్కొని ఉంటారు. వాళ్ళు ఎంచక్క రైతు బంధు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకు రైతు బంధు చెల్లకుండా ఎలాంటి కట్టడి చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం? అలాంటి వాళ్ళకి అసలు రైతు బంధు అనేది రాకుండా కట్టడి చేసి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటాను. రేవంత్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటాను. రైతుకు రైతు భరోసాగా చెప్పి ఎకరానికి కొంత డబ్బు ఇస్తే చాలా? అసలు రైతుకు ముఖ్యంగా ఏం కావాలి? రైతుకు ముఖ్యంగా రైతు బంధు అనేది వాళ్ళకు ఫస్ట్ మన యూరియా, వాటికి రైతులకు సంబంధించి యూరియా అయితేంది ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకు అలాంటి తక్కువ ధరలకు ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలో రైతు బంధు మనం చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడ ఏంటంటే 100-200 ఎకరాలు 300 ఎకరాలు అమ్ముతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తూ దాని మీదనే రైతు బంధు లబ్ధి పొందుతున్నారు. ఇలాంటివి ఆలోచించి గవర్నమెంటు, మన తెలంగాణ గవర్నమెంటు వీటిని రద్దు చేసి 2-10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు, అది అలా ఎలాంటి రైతులు అంటే కౌలు చేసే రైతులు కానివ్వండి, సొంతంగా చేసుకున్నటువంటి రైతులకు కానీ వాళ్ళని గుర్తించి వారికి రైతు బంధు వచ్చేలాగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు 6 గ్యారంటీలలో కూడా 2 గ్యారంటీలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించబడుతున్నవి. రేపు 28వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి. అవి స్వీకరించి వాటిని ప్రజలకు లబ్ధి కూర్చే విధంగా ఉండాలని గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం.